అలా అందరికీ హల్దీ అయిన నెక్స్ట్ డేనే పోషమ్మ నాగులు ఉంటాయి అన్నమాట. పొద్దున్నే పందిరేసేస్తారు. పందిరేసి పెళ్ళి కొడుకుని రెడీ చేసేసారు. బోనాలు కూడా రెడీ చేసేసారు. మేము వెళ్ళేసరికి దేవుడు కోయడానికి బియ్యం కలుపుతున్నారు. ఎవరు హడావిడిలో వాళ్ళు ఉన్నారు. అసలు మా అన్న వాళ్ళ ఇంట్లో దేవుళ్ళు ఉన్నారనమాట. అక్కడ కూడా లోపల బియ్యం పోసారు. దాని తర్వాత బోనాలు, మళ్ళీ పెళ్లి బట్టలు అవన్నీ తీసుకొని పోషమ్మ గుడికి పోయారు. వీళ్ళు 2 గుళ్ళకి పోయారనమాట. ఒకటి పోషమ్మ గుడి, ఒకటి ఎల్లమ్మ గుడి. పోషమ్మ గుడి ఏమో వాళ్ళ ఇంటికి దగ్గరనే ఉంది. ఫస్ట్ పోషమ్మ గుడికి వెళ్ళారనమాట. వీడియో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టిన, అలా ఎంత ఎక్కువ ఉందని చెప్పేసి, అందుకే అట్లా వస్తుంది. లోపల అమ్మవారికి బియ్యం పోసేది అదే వీడియో నేను తీయలేదు. లోపల అమ్మవారికి బియ్యం పోసి పెళ్లి బట్టలు ముట్టించి ఇక ఫొటోస్ అయితే దించారు అక్కడ. దాని తర్వాత ప్రసాదం అని చెప్పేసి అంబలి ఇచ్చారు. అంబలి ఇది బియ్యం పిండిదే అనుకుంటా నేను. కొంతమంది రాగి పిండితో కూడా వేస్తారనమాట. తర్వాత ఇంటికి వచ్చేసి అవి ఇంట్లో పెట్టేసి తర్వాత ఎల్లమ్మ గుడికి బోనాలు తీసుకెళ్తారు అనమాట. ఎల్లమ్మ గుడి ఇంటి నుంచి కొంచెం దూరం ఉంటుంది, మెయిన్ రోడ్ దగ్గర అనమాట. అప్పటికి వర్షం స్టార్ట్ అయిందనమాట. అక్కడ కూడా అమ్మవారికి ఒడి బియ్యం పోసి వచ్చేసి వర్షం పడుతుంది. అప్పటికే స్టార్ట్ అయింది వర్షము. అమ్మవారికి ఒడి బియ్యం పోసేసి అక్కడ కొన్ని ఫొటోస్ దిగి ఇంటికి బయలుదేరిపోయారు. ఇంటికి వెళ్ళి తినేసినాం. మధ్యాహ్నం 1 అయిపోయింది టైము. మధ్యాహ్నం తిన్న తర్వాత పందిట్ల తలవాల గింజలు అని చెప్పేసి చేస్తారు. తలవాల గింజలు అంటే మళ్ళీ ఏందో అనుకోగలరు. పిల్లగాడు పోసుకుంటారు కదా, అవి తలవాల గింజలు అంటారు తెలంగాణలో. తర్వాత మార్నింగ్ వంటలు సరిపోవని చెప్పేసి మళ్ళీ నైట్కి చుట్టాలు ఎక్కువ మంది వస్తారు కదా, అందరికి సరిపోవని చెప్పేసి మేము పప్పు వంకాయ కర్రీ చేసినాము. మా అక్క వాళ్ళు బట్టలు పెట్టేసారు. అట్లనే మేము కూడా బట్టలు పెట్టేసినాము పెళ్ళి కొడుకుకి. మా సుశాంత్ గారు లడ్డు తీసుకొని తింటున్నాడు అక్కడి నుంచి. అని మేము కూర్చొని ఫోటోకు పోజిస్తున్నామని చెప్పేసి వాడు కూడా మాతో పాటు కూర్చొని ఫోటోకు పోజిస్తున్నాడు. తర్వాత అందరికి ఒకరొకరు బట్టలు పెట్టేసారు. ఫొటోస్ వీడియోస్ నేను ఏం తీసుకోలేను. తర్వాత మా అన్న పక్కన ఐరన్ కుండలు పూదిచ్చి రెడీగా పెట్టిండు. ఐరన్ కుండలు అన్నీ చేస్తాడు మా అన్న, మంచిగా రెడీ చేస్తున్నాడు. లేట్ అయిపోయింది. ఇక పండిట్ల హడావిడి అనమాట. ఇక బావ మరదళ్ళు వరుస అయిన వాళ్ళు పసుపులు పోసుకుంటున్నారు. ఇక ఇక్కడ కూర్చున్న ఆయన వాళ్ళకి బావ కావాలన్నమాట. వాళ్ళు మా కోడన్లు అవుతారు. ఫుల్గా పసుపు రుద్ది బావ డబ్బులు అని అడుగుతున్నారు. ఆయన అంటుందన్నమాట, మంచి పాట పాడితే నేను మంచిగా కట్నం పెడతా అని చెప్తున్నాను అనమాట. అప్పటికే టైం 12 అవుతుంది. ఇక కొట్టినమ్మాయిల పోలు స్టార్ట్ చేసారనమాట. వెనకాల బియ్యం పోసి బియ్యంలో రోకలు పెట్టి అట్లా అబ్బాయిని 5 సార్లు దంచిపిస్తారు. ఇక్కడనేమో కింద కూర్చున్న వాళ్ళేమో 5 మంది అందులో పసుపు వేసి ఇసురుతారు. కూర్చున్న వాళ్ళు 5 సార్లు, పైన అబ్బాయి పట్టుకుంది కదా దాని 5 సార్లు దంచిపించిన తర్వాత మానకాల నుంచి కొన్ని బియ్యంతో రోకల్ని అట్లా భుజం మీద ఎత్తుకొని లోపలికి ఇంట్లోకి తీసుకుపోయి పెట్టాలన్నమాట. బియ్యంలో అబ్బాయి వేలు పెట్టి ఇట్లా రౌండ్గా సర్కిల్లా గీపిస్తారనమాట, ఇట్లా 5 టైమ్స్ ఏమో. దాని తర్వాత ఒక కొబ్బరి ఇస్తారు, ఎండు కొబ్బరి ఇచ్చి దాంతో ఇట్లా ఆ బియ్యంలో నుంచి తోడి పక్కన పోయమంటారు అనమాట. 1 2 3 అని ఇట్లా కౌంట్ చేసుకుంటే కొంచెం ఆటలాగా ఆడిపిస్తారనమాట. బాగుంటుంది.
ఇట్లా వేసిన బియ్యాన్ని ఇంట్లో తీసుకుపోయి పెట్టమని చెప్తున్నారు. తర్వాత ఇదే మైలపోలు అనమాట. అట్లా రోకలు పెట్టి బియ్యంతో ఇట్లా ముగ్గులా వేస్తారనమాట. దీన్ని మైలపోలు అంటారు తెలంగాణలో. బియ్యంలో కార్నర్లో 4 చిన్న చిన్న గురుగులు పెడతారనమాట. గురుగులు పెట్టి దానికి దారం, పూలలో దారం ఉంటుంది కదా, దారం చుడతారనమాట. ఇప్పుడు దీంట్లో కూర్చోబెడతారనమాట అబ్బాయిని. ఈ అబ్బాయి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఆడ మెట్ల మీద కూర్చున్నాడు. ఇక దీంట్లోకి వెళ్ళే ముందు ఇట్లా మొక్కుతారనమాట. 5 సుట్లు తిరగాలి దీని చుట్టుముట్టు. ఇట్లా గురిగిలు ఉన్నాయి కదా, గురిగి దగ్గర ఇట్లా దండం పెట్టుకోవాలన్నమాట. ఇక్కడికి వచ్చినాక అన్ని అట్లా తర్వాత లోపల అబ్బాయిని కూర్చోబెడతారు. పీటల మీద కూర్చోబెట్టి చిన్నగా ఇట్లా చేస్తారు. అది మంగళాయన వస్తాడనమాట. వచ్చి షేవింగ్ చేసి నెయిల్స్ తీసి అట్లా చేస్తారు. కొంచెం పాటలు పాడతారు. కొంచెం కామెడీగా ఉంటుంది ఇది. ఇప్పుడు శాసలు వేస్తున్నారనమాట ఒకరొకరు. ఏం వరుస అవుతారో ఆ వరుసతోటి అమ్మ, చిన్నమ్మ, ఇట్లా అత్త వరుసలు ఉన్న వాళ్ళు వరుస పెట్టి పాట పాడి ఇట్లా శాసలు వేస్తారు అనమాట. పాట కూడా పాడుతున్నారు. డబ్బులు పైన నుంచి తిప్పి అక్కడ పక్కన పెడతారు అనమాట. ఈ శాసలు వేసేటప్పుడు ఒకరు లోపల ఉండి వేసి ఒకరు బయటకు వచ్చే ముందు ఎవరైనా ఒకరు లోపలికి రావాలి. అట్లా బయటికి రావద్దు. ఇప్పుడు పెళ్ళికొడుకు వాళ్ళ పెద్దక్క, చిన్నక్క వాళ్ళ అక్కలు వేస్తారు. దీని తర్వాత నేను మా ఆయన. వీడియో కొంచెం లెంత్ ఎక్కువనే ఉంది. కాకపోతే నేను అన్నీ రావాలని చెప్పి మొత్తం వీడియో కట్ చేయకుండా పెట్టిన అనమాట. ఇట్లా అందరు ఒకరి తర్వాత ఒకటి శాసలు వేసిన తర్వాత అబ్బాయిని ఇంకా పెళ్ళికొడుకుని చేస్తారనమాట. పెళ్ళికొడుకుని చేసి పసుపు రోసి స్నానం చేపిస్తుంది. లాస్ట్ స్నానం అనమాట. ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ పెళ్ళి కదా, రేపు మార్నింగ్ మామూలుగా స్నానం చేసుకొని అబ్బాయి రెడీ కావచ్చు పెళ్ళికి. ఇంకా అయితే ఇప్పుడు పోల్ చుట్టిరు కదా, 4 చిన్న చిన్న గురిగిలకు దారం చుట్టిరు కదా, ఆ దారాన్ని అందరు కలిపి దారాన్ని మెల్లగా తీసి పందిరికి కడతారనమాట. వాళ్ళ గోత్రం పేరు చెప్తా ఇట్లా పైకి కిందికి 5 సార్లు అని పైన పందిరికి కట్టేస్తారన్నమాట. చూడండి బాగుంటుంది. పక్క నుంచి మా ఆయనకు చెప్తుంది ఒక ఆమె, బాగా ఫోటోకి పోజి మంచిగా నవ్వుకుంటా అని చెప్తుంది. మా ఆయన నవ్వుతున్నాడు. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో ఇట్లనే చేస్తారు. ఇది మీకు తెలియాలని చెప్పి నేను ఇదంతా పెద్ద లాంగ్ వీడియో తీసిన అనమాట.
కారం ఇట్లా పైన కట్టేస్తారు, అంతే ఇంకా అయిపోయింది. అన్నీ వేసేసరికి 1 అయిపోతాయి. తర్వాత ఇక పెద్దోడి బియ్యాలు అవి ఇవన్నీ కలుపుకొని రేపు మార్నింగ్కి రెడీగా ఉంటారనమాట. ఇక పడుకునేసరికి 3 అయిపోయింది.